ఈ రోజున ఈ అకేషన్ ఏంటంటే ముఖ్యంగా మా మిత్రుడు మేమందరం పెద్దన్న అనిపించుకుంటాం శ్రీవత్సవ తను విజయవంతంగా అమెరికా యాత్ర వివాహం జరిపించి ఇక్కడికి దిగ్విజయంగా తిరిగి వచ్చిన సందర్భం ఒకటి. అది అనుకోకుండా ఇంకోటి ఏంటంటే మరి వాళ్ళ మిసెస్ గారికి వారికి కోపం వస్తే నాకు తెలియదు, కానీ వారు నెక్స్ట్ కూడా దీంట్లో మేము వారికి చెప్పకుండా మేము కలిపాము. విషయం ఏంటంటే ఇవాళ 20 ఈ 3 కార్యక్రమాలు చూసుకుని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అమెరికా అంటే ఈరోజు అమెరికా వాళ్ళు వెళ్ళిన సందర్భం ఏంటంటే కూలి తర్వాత అనుకోకుండా ఈ ట్రంప్ పెట్టిన ఆంక్షల మూలకన్నా వాళ్ళు ఇట్టాక వీళ్ళు పోలే ఈ ట్రంప్ పుణ్యం అంట శ్రీవత్స వైపు ఇద్దరు సుమారుగా ఒక 70-80 మంది బంధువులు అందరూ వాళ్ళ బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ కూడా వచ్చి వాళ్ళని పెళ్లి చేసి ఆ పెళ్లి మనకి ఇండియాలో జరిగినట్టుగానే పెళ్లి చేసి ఇక్కడికి తీసుకుని ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు ప్రశాంతంగా. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మీరందరూ అందుకని ఈసారి ఎక్కువ అవకాశం ఉన్న వాళ్ళతో వచ్చారు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈ కార్యక్రమంలో మనం ప్రకాష్ ముక్కలు మాట్లాడాలి. మా బీకామ్ క్లాస్మేట్సే ఉన్నారు. మేము 81లో పాస్ అయ్యి వచ్చాము. 81 తర్వాత 42 ఇయర్స్కి మేమందరం కలిసామండి. ఇక్కడ 23లో మనందరినీ గ్యాదర్ చేయడానికి మా శ్రీవత్సవ్ నేను ముఖ్య కారకుడు. గ్రూప్ క్రియేట్ చేసాము. ఈ గ్రూప్లో 80 మంది ఉన్నారు. 20 మంది ప్రతి నెల ఎక్కడో కలుస్తూనే ఉంటాం. గుంటూరులో ఉన్న వాళ్ళందరూ కలుస్తూ ఉంటాము. ప్రతి నెల ఉంటుంది ఏదో కార్యక్రమం ఉంటాం మా గ్రూప్లో. మన పెద్దల గురించి మేమంతా పెద్దలా అనిపించుకుంటాం. ఇన్ని పెద్దల గురించి చెప్పాలంటే మా నాకు 3 కవులు ఉన్నారు. జంజాల పాపయ్య శాస్త్రారావు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక పెద్ద కవి. ఈయన కవి గారి కొట్టే కాబట్టి ఆయన కవి. ఇంకొక పండు అని ఉన్నాడు నరసింహారావు, ఆయన కూడా కవి. వీళ్ళ 3 మమ్మల్ని రోజు అనుభవిస్తూ ఉంటారు గ్రూప్లో. ఒక్కరోజు వాళ్ళలో ఇక్కడ ఉన్నారు కొంతమంది రాధాకృష్ణుడు, తర్వాత లేరు ఇక్కడ ప్రస్తుతానికి. గురుప్రసాద్ ఒకరు ఇప్పుడు బయలుదేరారు బస్ స్టాండ్లో 10 నిమిషాల్లో. జంజాల రమణ మా పెద్దలను వర్ణిస్తూ ఒక చిన్న కవిత పంపించాడు, అది చదువుతాను. అన్నావతనలకు అభినందనలు. ఇంటి పేరు పువ్వుల, మనసు పాల వెన్నెల, మనిషి నిండుకుండరా, భక్తి చాలా మెండురా. ఉత్సాహానికి అసలు పేరు, వాత్సల్యానికి మరో పేరు, శ్రీవత్సవ అని పేరు. అందరం ప్రేమగా పిలిచే పెద్దన్న. సాంప్రదాయపు కట్టు, నుదుట గంధ బొట్టు, మెడలో రుద్రాక్ష, అన్నకు శ్రీరామరక్ష. చూడగానే కలుగు గౌరవము, పెరుగు అభిమానము, ఆత్మీయత. ఆదరణలో పెదరాయుడు, అల్లంలో చిన్నరాయుడు. ధర్మంలో పాపారాయుడు, ఆత్మీయతలో మంచి నాయుడు. ఆయన చక్కని పలకరింపు మన మనసుకు పులకరింపు. మనసు నిండా ఆప్తి, ఉమ్మడి కుటుంబమే ఆస్తి. స్వార్థము భేషజం నాస్తి, పరోపకారమే ప్రవృత్తి. మనకందరికీ స్ఫూర్తి. అమెరికా వెళ్ళాడు, అమ్మాయి వివాహం చేశాడు, కూతురు ప్రేమను ఆదరించాడు, సాంప్రదాయాన్ని గౌరవించాడు, మా మంచి నాన్న అనిపించుకున్నాడు. ఇక మా చెల్లాయి శ్రీదేవి గురించి. అత్యంత అనుకూలవతి శ్రీదేవి, ఆదర్శ గృహిణి, సాటిలేని మేటి అధ్యాపక వృత్తి, క్రమశిక్షణకు చిరునామా, అన్నయ్యకు దిక్సూచి, అన్నింటా అందరికీ మార్గదర్శి, ఉమ్మడి కుటుంబానికి స్ఫూర్తి. ఆది దంపతులకు కళ్యాణమస్తు, ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యమస్తు, శుభమస్తు, మస్తు మస్తు జబర్దస్త్. వీరి విశ్రాంత జీవితం అవిశ్రాంతంగా విజయ పరంపరలతో సాగాలని, మనవాళ్లతో మనవరాలతో రెండో ఇన్నింగ్స్ మరింత జోరుగా
హుషారుగా షికారుగా సాగిపోవాలని హృదయపూర్వకంగా అభినందనలు అందిద్దాము. జంజాల రమణ మా అందరి తరఫున పంపించాడు. ఇతను మంచి కలిగి రోజు మాకు ఎవరికి పంపిస్తూనే ఉంటాడు. చప్పట్లు ఇంకా వినపడాలి. ఇంకో ఫ్రెండ్ పంపించి ఉంటాడు. ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా పెద్దన్న, పేరుకే పెద్దన్న. ఓకే, ఒక్క నిమిషం. మన సభా మర్యాదను కొంచెం తప్పినట్లు కనిపిస్తుంది. సభా మర్యాదను పాటించి చేద్దాం. గురుప్రసాద్ వచ్చాడు. ఒక్క నిమిషం అండి. ముందుగా మనం ఎవరి గురించి అయితే ఈ వేదికని ఏర్పాటు చేసుకున్నామో, వేదిక మీద వారు లేకుండానే మనం మన అభిప్రాయాలు చెప్పడం గౌరవం కాదు. ముందుగా వేదిక మీదకి శ్రీవత్సవ గారిని రావాల్సిందిగా, అలాగే వారి శ్రీమతి శ్రీదేవి గారిని కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చెప్పండి కొట్టండి. ఈ చిన్న పర్వాటిని అందరూ మన్నించాలి. అది లేదు, ఒకసారి చెప్పిన తర్వాత పిలుద్దామని ఆగాము. హార్ట్లీ వెల్కమ్ అండి. ఇదే ఆహ్లాదంతో, ఇదే ఉత్సాహంతో, ఇదే అలా కాదు. ఇప్పుడు అదే, అంతేగాని కొన్ని వర్గాలు రైట్ సైడ్ ఉంటాయి, కొన్ని వర్గాలు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మనం బ్రాహ్మణ ఫోటోలు తీయడానికి ఎక్కువ వెళ్తాం. ఇలాంటి మంచి కార్యక్రమాలని ఇలా చెప్పారు. ఎందుకనేది 3 కాళ్ళు చెప్పారు. వాళ్ళ అమ్మాయి వివాహాన్ని నిత్యాలు పెడతారు. మధ్య మధ్యలో అటు ఇటు పెడుతున్నారు. పిల్లలు వస్తుంది. వాళ్ళ వీకుడు గారు అయితే తక్కువ ఎక్కువ చేసుకొని చక్కగా ప్రోగ్రామ్ మొత్తం చక్కగా అక్కడ నుంచొని చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు కానీ. అలాగే శ్రీదేవి గారు, మరి వాళ్ళ సిస్టర్స్ ఎవరు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఒక హాల్లో చేస్తున్నారంటే అది చాలా రికార్డు. మన పద్ధతిలో అలంకరణ కానీ, వేషధారణ కానీ, పౌరవత్యం కానీ మొత్తం మన పద్ధతిలో చేస్తున్నారు. అది చాలా మనం సంతోషించాలి విషయం. వాళ్ళకి మనం అభినందనలు కూడా తెలియజేయాలి అని ఆ రోజు అనుకున్నాం. ఆ అవకాశాన్ని దుర్గాప్రసాద్ ఈ విధంగా కలగజేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు దుర్గాప్రసాద్కి. ఇంతమంది వచ్చి ఈ ఆనందంలో పాల్గొంటున్నాం. ఏదైనా కానీ చాలా బాగుంది. పేరుకే పెద్దన్న, నాకన్నా చిన్నోడేనండి. నేను ఇప్పుడే తెలుసుకున్నా, అందుక్రితం కూడా తెలిసింది. అంటే నేను ఆశీర్వదించడానికి కూడా పనికొస్తాను వీళ్ళిద్దరిని. ఎందుకంటే నాది 58 డేట్ ఆఫ్ బర్త్, ఆయన 59 అంట. అంటే నేనే పెద్దలు, పర్వాలా. ఈయన ఆశీర్వదించే ఇక్కడ కొంతమందికి హక్కులు ఉండొచ్చు, ఆ రైట్స్ నాకు కూడా ఉన్నాయి. మరి మన ప్రకాష్ గారు మరి ఆశించడానికి మరి అక్షంతలు తెప్పించారో ఏర్పాటు చేశారో నాకు తెలియదు. పూలన్నా ఏర్పాటు చేయండి. ఓకే, నెక్స్ట్ అనేక మంది నిన్న నుంచే గ్రూప్లో వారికి అభినందనలు పడుతున్నారు. వివాహం వచ్చే శుభాకాంక్షలు, ఇంకోటి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ పాజిటివ్ కానీ కొంచెం స్పీడ్ గ్రూపుల్లో జనం ఏంటంటే స్పీడ్. అక్కడ ఏంటా కార్యక్రమం, అక్కడ ఏం పెట్టారో ఏం పెట్టలా, ఫోటో కనబడింది వెంటనే హ్యాపీ బర్త్డే అని ఒకళ్ళు, పెళ్ళిలో శుభాకాంక్షలు ఒకళ్ళు, ఇవన్నీ చెబుతున్నారు. అవన్నీ కూడా వారికి చెబుతాయి. ఎందుకంటే ఆయన మా ప్రతిరోజు పుట్టినరోజే ఉంటాడు. గ్రూప్లో రోజు పెద్దన్న అనుకుంటాము. ఆయన చిరునవ్వుని ఆనందాన్ని మేము కూడా అనుభవిస్తుంటాం. కోపం అనేది ఆయనకు ఉండదు అసలు. చక్కగా ప్రధానికి శాంత స్వరూపంగా చక్కగా చదువుతారు. చాలా బాగుంటుంది ఆయనతో మాకు నెరవేడిగా. కాబట్టి ఆయనకు అన్ని శుభాకాంక్షలు అన్ని చేస్తున్నాం. చెప్పండి. పర్సనల్ మ్యాటర్ అది. ఇంట్లో అనేసరికి మరి నవరసాలు మనం ప్రదర్శిస్తేనే కదా కుటుంబం కోపగించి. ఎప్పుడు నవ్వుతున్నా బాధపడుద్ది, ఎప్పుడు ఏడుస్తున్నా బాధపడుద్ది. అన్నీ ఉండాలి. అన్నీ అనిపిస్తేనే ఆ మధురం అనేది మనం తెలుసుకోగలుగుతాం. బాధపడ్డప్పుడు మీరు బాధపడితే ఆయన సముదాయించడం, ఆయన బాధపడితే మీరు సముదాయించడం, అప్పుడు మీ మీద ప్రేమ, ఆయన మీద ప్రేమ. అసలు మా ప్రియమిత్రుడు సుబ్బారావు, తిరువల్లూరు సుబ్బారావు అని ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, మాతో చదువుకున్నాడు. ఆయన చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంది. అటు వ్యాపారంలో కానీ, మిగతా విషయాల్లో కానీ. రీసెంట్గానే మేము బెంగళూరు వెళ్తే ఆయనను ఇంకో మిత్రుడు ఇద్దరు కలిసి మాకు పూర్తి అరేంజ్మెంట్స్ బాగా చేశారు. చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఆమె ఓకే. వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు. వివాహ వార్షికోత్సవం రేపే ఉంది కాబట్టి ఆ సందర్భంగా అది కూడా పెట్టేశాను. పాల భాగంలో గంధం విభూతి
ఎట పురుగుడిన కుంకుమ చూర్ణపు బొట్టు, ఎట కంఠమున సువర్ణ రుద్రాక్ష సౌందర్య పిపాసకుడు కుండంట, నల్ల కళ్ళద్దాలతో వదనం సుందరమేనట, మనల్ని అందరినీ కలిసిన ప్రియ నేస్తమట, అందరినీ కలిపిన ప్రియ నేస్తమట, చతుర్ముఖ పారాయణ శ్రేష్ఠుడట. మేడం తను ఆడితే చాలు వేరొకరు గెలవురట, రంగు రంగు లేపిల్ల మధు అంటే ఇష్టమట, మధువున క్రోలిన చాలట ఆ కిక్కే వేరట, ఆ క్షణమున తురగమే తన వాహనమట, తేనెలకు తెలుగు భాష పిపాసి అంట, చమత్కార చెనుకులు ఆలయ మేటి అట, తన పలుకులు చూతరసపు మధురమేనట, మనసు శృంగార రస భరిత పూరితమేనట, తన సున్నిత హృదయమున పీయూషమట, దేవుడంటే అమిత భక్తి అట, ఇష్టమట, చాలా మితభాషి అంట, సౌమ్యుడంట, సహృదయుడట, మన బాల్యమిత్రుడంట, తనంటే ఎందుకో నాకు కాస్త బెరుకు అంట, అలా నాకు సమూహమున పెద్దన్నే అట, అన్నుల మిన్న మనందరికి పెద్దన్న, అరమరికలు లేని ప్రాణమిత్రుడు, అందరికీ ఆప్తుడు, స్నేహమన్న ప్రాణం, వక్షమ శ్రీవత్స మెరుగుని శ్రీవత్సవ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, నిండుగా నీరేళ్ళు చల్లగా ఉండాలని ఆశిస్తూ మీ తమ్ముడు సుబ్బు. మేము కూడా అదే కోరుకుంటున్నాం అందరం. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. క్లాస్ 1 పోస్ట్ అంటే గ్రూప్ ఏ. మేము ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్ తరఫున ఏ మినిస్ట్రీకి మేము సెంట్రల్కి చేస్తాం అన్నమాట. సెంట్రల్ మినిస్ట్రీస్కి వాళ్ళ పేమెంట్స్, వాళ్ళ ప్రీ ఆడిట్, పెన్షన్స్, జీపీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్స్, ఫైనల్ బెనిఫిట్స్ అవన్నీ చేస్తూ ఉంటాము. పీపీఓస్ ఇష్యూ చేయడం అవన్నీ. ఇంకా నాకు 13 months సర్వీస్ ఉంది. ఫస్ట్ టైం వేళ టు బి ఫ్రాంక్ నేను చెన్నైలో చేస్తున్నాను, ఎంఎస్ఎంఈలో, హిందీలో, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. 10 o'clockకి నా ట్రైన్ యాక్చువల్గా కాదు నువ్వు రావాలి అందరు అడుగుతున్నారు, ఒకసారి వచ్చి పరిచయం చేసుకోమని తీసుకొచ్చారు. నేను కూడా అంటే నాకు చాలా ఉత్సాహం, మాధవరావు గారికి తెలుసు, నరసింహారావు గారికి, వీళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా ఉత్సాహంగా ఉంటాను అన్నింటిలో రూల్స్లో. ఎందుకంటే ఆదివైశ్య ఆఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మహిళా విభాగ ప్రెసిడెంట్ నేను లాస్ట్ 4 years నుంచి. అలా కాకుండా ఇన్నర్ వీళ్ళు, రెడ్ క్రాస్, చాలా సంస్థల్లో సేవా కార్యక్రమాల్లో వాటిల్లో పాల్గొనడం మాకు చాలా ఇష్టం. మా సపోర్ట్ తోటి వెళ్ళండి ఏదైనా కూడా. మీ ఫ్రెండ్దే గొప్ప అనుకోండి. మాకు 3 అమ్మాయిలండి, 3 కూడా డాక్టర్స్, అందరూ ఫ్రీ సీట్స్ అండి. ఎంబీబీఎస్ కానీ యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీ కూడా ఫ్రీ సీట్స్ అందరికి. మా పెద్ద పాప పల్మనాలజీ అండి, పల్మనాలజీ, అల్లుడి గారు జనరల్ మెడిసిన్. వాళ్ళిద్దరూ రేపల్లో సొంత హాస్పిటల్ వాళ్ళకి. రెండో పాప వచ్చి గైనకాలజిస్ట్. మీకు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ప్రత్యూష చింత అంటే తను ఈ మామూలుగా రీల్స్ చేస్తూ ఉంటుంది. మామూలు జనరల్గా గైనకాలజీ మీద వచ్చే సందేహాలకి వాటికి అన్నిటికీ కూడా ఈ మధ్య స్టార్ట్ చేసిందండి. కూడా అందరూ చాలా బాగా ఫాలో అవుతున్నారు. ప్రతి రీల్కి 30,000 to 40,000 వ్యూస్ వస్తాయి తనకి. ప్రత్యూష చింత ఇన్స్టా ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. పాప గైనకాలజిస్ట్. రెండో అల్లుడి గారు వచ్చి పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ అండి, వెంటిలేటర్స్, ఐసీయూ స్పెషలైజేషన్ పిల్లలకి. మూడో పాప వచ్చి ఏజీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేస్తుంది. డిఎం, ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయాక డిఎం అనమాట. అది కూడా ఫ్రీ సీట్ దానికి. మూడో అల్లుడి గారు వచ్చి ఆర్థోపెడిక్. ఆయన ఇప్పుడు మెడికవర్ హైటెక్ సిటీ హైదరాబాద్ బ్రాంచ్లో జాయింట్ రీప్లేస్మెంట్ ఫెలోషిప్ చేస్తున్నారు. వాళ్ళ అన్నగారు వచ్చి విజయవాడ ఎస్ఎంసి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో హెచ్ఓడి, ఆర్థో హెచ్ఓడి. వాళ్ళ అన్నయ్య గారు వచ్చి న్యూరాలజీ సెయింట్ జాన్స్ బెంగళూరులో కిడ్నీ స్పెషలైజేషన్, నెఫ్రాలజీ. వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా కూడా డాక్టర్స్. వాళ్ళ వదిన గారు వచ్చి తన నెఫ్రాలజీ మణిపాల్ బెంగళూరులో. సో ఏ బ్రాంచ్ లో ఏ వచ్చిన ప్రాబ్లం అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మీ అందరికీ ఏ విధమైనటువంటి మెడికల్ సలహా కావాలన్నా, ఎప్పుడు ఏ విధమైనటువంటి అవసరం కావాలన్నా, యూ క్యాన్ అప్రోచ్ అస్ ఎట్ ఎనీ టైమ్, నో ప్రాబ్లం. అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ చిల్డ్రన్, నో ప్రాబ్లం. డోంట్ హెసిటేట్ టు అప్రోచ్ దెమ్ ఎట్ ఎనీ టైం. అది మాత్రం నేను ఇన్సూరెన్స్ ఇవ్వగలను. మీరందరూ కూడా వాళ్ళని మీ పిల్లలుగానే భావించి మీరు తీసుకోవచ్చు సలహాలు కానీ ఏదైనా సూచనలు కానీ. ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం రావడం. శ్రీధర్ గారిని, శ్రీదేవి గారిని ఇప్పుడు పరిచయం చేసుకున్నాను. శ్రీదేవి గారిని నేను కూడా ఎంఏ బిఎడ్ ఎంసీఏ చేశానండి, WMA బిఎడ్. సో నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. టీచర్ని కలుసుకుందాం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కంగ్రాచులేషన్స్ అండి మీ విజయవంతమైనటువంటి జర్నీకి. మీ పాప మ్యారేజ్ మంచిగా జరిగినందుకు, మీరు విజయవంతంగా సక్సెస్ఫుల్గా రిటైర్ అవుతున్నందుకు
ప్లస్ మీ మ్యారేజ్ యానివర్సరీకి కూడా మా తరఫున శుభాకాంక్షలు, సభ అందరి తరఫున. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను ఎంతోమందిని చూశాను కానీ ఒక్కొక్కళ్ళు మొహాలు కూడా చూడకుండా 30-40 ఏళ్ల తర్వాత కలుసుకొని ఇంత క్లోజ్గా ఉన్న గ్రూపు అత్యద్భుతం అండి. నేను 63 ఏళ్ళు నాకు, అంటే అందరూ చిన్నోడిగా చెప్తున్నాను. జనాలు ఎలా ఉంది అంటే కానీ ఈ గ్రూప్ స్పెసిఫిక్గా ఒక వ్యక్తికి బాగాలేదు, వాడికి ఒంట్లో బాగాలేదు, వాడి దగ్గర డబ్బులు లేవు అంటే ఇంకా ఆ వ్యక్తి మనం చనిపోయాడు అనుకోండి, అందరి గ్రూప్లో నుంచి డబ్బులు ఎంత పంపించుకుంటావో ₹1,00,000 తలా 5,000 10,000 వేసేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో ఫ్రెండ్ క్యాన్సర్ కూడా ఇబ్బంది కలిగితే ఆయనకి కూడా మొన్న చాలామంది డబ్బులు పంపించారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం మనతో పాటు చదువుకున్నాడు ఓ సంవత్సరం క్రితం కలిసి, అంటే షేపులు మారిపోయి అందరికి జుట్టుడిపోయింది, బడతలు వచ్చేసి, కానీ అయినా సరే ఆ ఫ్రెండ్షిప్ అనేది నిజంగా నా జీవితంలో నేను చూడలేదండి. వీళ్ళందరిలో కొంతమంది ఉద్యోగరీత్యా బయట వెళ్ళటం రావడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను 0 to 63 గుంటూరులోనే పుట్టాను, గుంటూరులోనే పెరిగాను, గుంటూరులోనే పోతాను అన్నట్టుగా ఇక్కడే ఉంది సిచ్యువేషన్. కాబట్టి నేను ఎన్నో బ్యాచ్లు చూశాను, అత్యద్భుతమైన బ్యాచ్. దాంట్లో ఎవరు ఏంటి అనేది లేదు, చిన్నోడు పెద్దోడు అని లేదు, అందరూ సమానమే. అంత అద్భుతమైన బ్యాచ్ని నేనైతే చూడలేదండి. అండ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఎంటైర్ బ్యాచ్. అలాగే పెద్దన్నకి యాక్చువల్గా విషయం ఏంటంటే నేను వీళ్ళ బ్యాచ్ కాదు, వీళ్ళ తర్వాత బ్యాచ్. ఆయన వాటి వీళ్ళందరూ 76-81 బ్యాచ్, నేను 77-82 బ్యాచ్. అయినా సరే ప్రకాష్ రావు గారు ఈ గ్రూప్ స్టార్ట్ చేశారండి కాలేజీలో. ఇట్లా వచ్చాము, ఓ రోజున ఫంక్షన్ హాల్ కావాలండి, అదండి ఇదండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, సో అక్కడికి ఆ సందర్భంగా కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. నేను యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాంతో సరే సార్ మా ఫంక్షన్ ఉంది కదా రండి అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత నరసింహారావు, మళ్ళీ ఇలాగా కొంతమంది తెలిసిన మాధవరావు, నాకు వీళ్ళందరూ ఇంతకుముందు విడిగా కూడా పరిచయం కాబట్టి వీళ్ళ గ్రూప్లో పెడితే వస్తున్నానంటే వస్తానని చెబుతాడు కానీ రాడు. ఇవాళే చూశాను నేను, మళ్ళీ ఫస్ట్ చూశాను, మళ్ళీ ఇవాళే చూశాను. సో ఇది సార్ అది మా ఈ గ్రూప్ గురించి. ఇంకెవరన్నా వచ్చి మాట్లాడతానంటే మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ అండ్ రిటైర్డ్ టీచరు వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నారు మన శ్రీవత్స గారి కన్నా శ్రీదేవి గారికి ఇద్దరు. సభకు నా హృదయపూర్వక నమస్కారములు. సృష్టిలో అందుకే కాబోయే కవి చెప్పాడు, స్నేహబంధము ఎంత మధురము, చెదరిపోదు తరగిపోదు జీవితం. మరి నాకైతే 50 సంవత్సరాలు పైబడి చదువుకుని మరి ఈనాటికి కూడా మీ క్లాస్మేట్స్లో ఒకరైన శ్రీవత్సరావు గారి మరి వారి కుటుంబంలో జరిగినటువంటి శుభకార్యం, వాళ్ళ మ్యారేజ్ డే, వాళ్ళ పాప వివాహం గుర్తించుకోవడం వల్ల ఇటువంటి కార్యక్రమం ఈ వయసులో నిజంగా చాలా శ్లాఘనీయం. నాకు కూడా మీతో పాటు ఎందుకు చదువుకోలేదని చెప్పి కొంత బాధగా ఉన్నప్పటికీ చాలా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాన్యులు. నాకు శ్రీవత్సవ గారి కుటుంబంతో 40 సంవత్సరాలుగా పైబడి నాకు పరిచయం ఉంది. గౌరవనీయులు శ్రీ దుర్గాప్రసాద్ గారి, తీగల దుర్గాప్రసాద్ గారి ద్వారా నాకు తీగ బంధం ఏర్పడింది. తీగల దుర్గాప్రసాద్ గారి ద్వారా నాకు తీగ బంధం ఏర్పడింది. అదేవిధంగా టీచర్ గారు మేమిద్దరం కూడా చాలా సంవత్సరాలు ఒకే మండలంలో పనిచేశాము. కొన్ని సంవత్సరాలు గుంటూరు గ్రామంలో పనిచేశాము. చెప్పుకున్నటువంటి టీచర్ గారికి వారి వివాహ మరి మహోత్సవం 30వ తారీఖున చెబుతున్నారు. ఈ శుభ సందర్భంగా మరి మీకు మరోసారి శుభాకాంక్షలు. సతతము శ్రీరస్తు, సర్వదా శుభమస్తు, దేవుని వరాలు ప్రాప్తిరస్తు. శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవుల యొక్క కృపా కటాక్షములు ఎల్లప్పుడూ కూడా మీ మీద మీ కుటుంబం మీద ఉండాలని, రావాలని, కావాలని ఆశిస్తూ, కాంక్షిస్తూ, ఆశ, ఆశాంక్ష, కాంక్ష, ఆకాంక్ష మీ అందరికీ కూడా
నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు మీ అందరూ చూస్తుంటే మరి చాలా 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 ఏంటి. నా పేరు విజయ్ కుమార్. నేను ఆర్ట్స్ స్కూల్లో టీచర్ని. నేను వారికి మంచి తెలుగు టీచర్ అది బీఈడి తెలుగు రెండు చేశాను. ఎక్కువ సోషల్ స్టడీస్ పల్నాడులో కూడా ఎక్కువ పనిచేశాను. నేను ఒక్క ముట్లూరు గ్రామంలోనే 24 సంవత్సరాలు పనిచేశాను. పల్నాడు లంచంతో చేసాను 5 years. మాచర్ల చేశాను. ముట్లూరు ఎవరు చేయలేదు, 24 ఏళ్ళు చేశాను. చెప్పులో రూట్ చేసుకుని 8 సంవత్సరాలు. ఇక్కడ మనం పొంగరాలు అది. మరొకసారి మీ అందరికీ కూడా నమస్సమాంజలు శుభాశి. మీరు ముందు ప్రణవదేవి సరస్వదేవాజ భగవాచనీమతి హే నామ మిత్రయవదు శ్రీ మహాసరస్వత్యై నమః. గురుభ్యో నమః. హరి ఓం. అభ్యసంభూత పృథగ్యేన సాచ్చ విశ్వకర్మణస్సమవర్తదాతి తస్య త్వష్టావిదశత్రభుమేదే తత్పరహస్య విశ్వమాజానమగ్రే వేదాహమేవం పురుషంభాంతో ఆదిత్యవర్తంతమసర్పరస్తాత్ తమేవం విద్వానమతి వసమతి నాన్యః పంథాయ నాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాఖ్యాస్ ఆదిత్యవర్తంతమసర్పరస్తాత్ తమేవం విద్వానమృతః భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చర్గర్భేరంతః అజాయమానవహృత్యాయినే తస్య హీరాక్షరయానందియానో హరిచైనాం బ్రహ్మచంద్రసః యో దేవానాం పురోహితః దేవాగ్రతులబ్రహ్మ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా సంవశే శ్రేష్ఠదే లక్ష్మీశ్చమన్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అశ్వినో జాతం ఇష్టం మనిషానాం అహం మనిషానాం శేభ్యః ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మ బ్రహ్మాచ ఆయుర్వేద్యం ప్రజాంతదః భాగధేయే దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః భగవాన్ వేంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీ శ్రీనివాసః కులదైవతన్నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః భక్తాబ్జే భాగ్యలక్ష్మీః కరదలకమలే సర్వదా జ్ఞానలక్ష్మీః మూర్ఖండే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః మానాయ వెంకటేశాయ మంగళం. జ్ఞాననిధయే నిధయేర్భిరాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. త్రిశతాయ పురుష శరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్మనః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వజిగాతుభేషజం శాంతిః. ఏతం పురుషం భాంతో ఆదిత్యవర్ణందమస్తవారే సర్వాణి రూపాణి విజిత్యధీరః నామాని కృత్వా శుభధనియదా తేనాం పదవిచ్చంతి మే తసః. యో దేవేభ్యః ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వయో దేవేభ్యో జాతః నమోర్చాయ బ్రాహ్మణే బ్రాహ్మణం మనిషానాం తచ్చంయోరావృణీమహే. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్వస్తినస్తాత్. పృథివ్యై నమో ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. నమో భునక్తు సహవీర్యకరమవహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. నమో భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై. ఏందారు
మైక్ ఆన్ అవ్వలేదేమో. కొంచెం ముందు రండి, పక్కకి రండి. ముందు నుంచి. ఓకే. బీకా వాళ్ళను అని పెట్టుకున్నాం కానీ ఫస్ట్ తర్వాత ఇంట్లో బిఎస్సి వాళ్ళు ఉన్నారు, బిఏ వాళ్ళు ఉన్నారు, మా బ్యాచ్ కాని వాళ్ళు కూడా కొంతమంది చేర్చుకున్నాం మేము. మా కాలంగి శ్రీనివాసరావు గారు మాకంటే మాకంటే కానీ మా గ్రూప్ లో చేర్చుకున్న వాళ్ళని. ఇది మహాసముద్రం, నదులన్నీ కలవ. థ్యాంక్ యూ అమ్మా. జత రండి. నేను వీడియో ఖరాబ్ చేస్తున్నా. మీ తీసేది వీడియో. చూద్దాం చూద్దాం. ఉండు. అది ఓపెన్ చేయగానే వెలుగుద్ది అనుకుంటా. ఓపెన్ చేయాలా? ఇంటెస్ట్ వెలుగుద్దా? జస్ట్ దాని మీద పెట్టాలి. ఏమవుద్దు, నాగేశ్వరం అనేది పెద్ద బాగానే కనపడుతుంది. ఇక్కడి నుంచే చూస్తున్నాం.